నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో పర్యటించారు తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 40 కోట్ల రూపాయలతో 8 సబ్స్టేషన్లు, పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించి ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలకు పంచుతామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చక్కని ప్రణాళికతో రాష్ట్రాభివృద్ధికి తమ సర్కార్ కృషి చేస్తోందన్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. దాదాపు 12 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్లు ఈ రోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవి కాకుండా 132 kV అది పోల్కంపల్లి దగ్గర 25 కోట్ల రూపాయలతో ఇంకో పెద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అక్కడ నుంచి ఇటువంటి 11 kV 11 kV ఆనాటి ప్రభుత్వ పాలన వల్ల అధోగతి పాలైనా కూడా, అప్పుల కుప్ప చేసి చేతికి అప్పగించినా కూడా ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకో వైపున నిరాఘాటంగా కరెంటు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతేకాదు విద్యుత్ శాఖకు సంబంధించి మొన్న జరిగిన అచ్చంపేట నియోజకవర్గంలో అక్కడ గిరి వికాసానికి సోలార్కి సంబంధించి ఓ కార్యక్రమం చేపట్టింది. ఉత్తర రాష్ట్రానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల గిరిజనులకు సోలార్ పంపు సెట్ అయితే సుమారుగా 20,000 పంపు సెట్ అనుకుంటా, సుమారుగా అప్రాక్సిమేట్ 1,100 కోట్ల రూపాయల పంప్ సెట్స్ ఒక్క నియోజకవర్గానికి